హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సూర్య నటించిన వీరభద్రుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. వీరభద్రుడు మూవీలో మన న్యాయ వ్యవస్థ గురించి ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తారనమాట. మన న్యాయ వ్యవస్థ పూర్తిగా కరప్ట్ అయిపోయి అసలు జస్టిస్ అనేది ఒక బిజినెస్ గా తయారైంది. కామన్ మ్యాన్ కి న్యాయం అందడం అనేదే కరువైపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఒక పల్లెటూరు నుంచి ఒక ముసలాయన, ఆయన మనవరాలు వస్తారు ఈ సిటీకి వైద్యం చేయించుకోవడానికి. వాళ్ళు డబ్బులు తీసుకురారనమాట వైద్యం చేయించుకోవడానికి. కొంత నగలు పట్టుకొని వస్తారు, అవి అమ్మి వైద్యం చేయించుకుందామని. వాళ్ళు ట్రైన్ నుంచి దిగ్గానే ఆ నగలు చోరీ అయిపోతాయి. వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు వాటిని రికవర్ చేస్తారు. చేసిన తర్వాత కొంత బంగారాన్ని వాళ్ళు ఉంచేసుకొని మిగతాది ఇస్తామంటారు. సర్లే పోనీ ఎంతో కొంత వస్తుంది, దాన్ని అమ్మి మనం వైద్యం చేయించుకుందామని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ బంగారాన్ని మీరు డైరెక్ట్గా తీసుకోవడానికి వీల్లేదు, కోర్టులో మేము సబ్మిట్ చేస్తాము, దాన్ని మీ లాయర్ని పెట్టి మీరు ఆ బంగారాన్ని పొందాల్సి ఉంటుంది అని చెప్తారు. దాంతో ఒక లాయర్ ఎంటర్ అవుతాడు. వాళ్ళకి అన్యాయం చేసి ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేద్దామని ట్రై చేస్తాడు. మనం ఇలా లేట్ చేస్తే మనం ఈ బంగారాన్ని ఇవ్వడం, కోర్టుకి అటు ఇటు తిప్పి లేట్ చేస్తే ఆ అమ్మాయి ఎలాగ చనిపోతుంది, ఆ తర్వాత ఆ ముసలైన వెళ్ళిపోతాడు అని అనుకుంటారనమాట. ఈ సిస్టమ్ ఇలా పనిచేస్తూ ఉండగా ఆ ముసలైన చాలా బాధపడతాడు. ఈ లోపల అమ్మాయి చనిపోతుంది. దేవుడా నాకు దిక్కవరు అని ప్రార్థిస్తాడు, నువ్వే వచ్చైనా సరే మాకు హెల్ప్ చేయి అన్నట్టు. అప్పుడే మన సూర్య శరవణన్ క్యారెక్టర్లో ఎంటర్ అవుతారనమాట. కరప్ట్ అయిపోయిన ఇలాంటి సిస్టంలో ఒంటరిగా ఒక లాయర్ ఈ సిస్టమ్కి ఎలా ఎదురెళ్ళాడు, ఆ సిస్టమ్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ లాయర్కి గాడ్ వీరభద్రస్వామికి ఏంటి సంబంధం అనేదే ఈ మూవీ. తెలుగులో అయితే వీరభద్రస్వామి, అదే తమిళ్లో అయితే కరుపు. తమిళనాడులో ఒక ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పొలిమేరలో ఉండే దేవుడు అనమాట. ఆయనకి సూర్యకి ఏంటి సంబంధం అనేదే ఈ మూవీ. సూర్య ఇంట్రడక్షన్, సూర్య ఫైట్స్, సూర్య ఎలివేషన్స్ అన్ని బాగుంటాయి. ఇంటర్వెల్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్సే. ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ మూవీలో మెయిన్ లాజిక్ అనేది మిస్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో అసలు సూర్య కనిపించరు. 40 మినిట్స్ తర్వాత సూర్య వస్తారు. ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు అని మనం సహనం చచ్చిపోతుంది అనమాట. టెక్నికల్ గా బానే ఉంది. అభ్యంకర్ మ్యూజిక్ కూడా బానే ఉంది. బీజిఎం అంతా బానే కొట్టాడు, మంచి ఎలివేషన్స్ ఇచ్చాడు. కానీ అతను ఇచ్చిన ఎలివేషన్స్ కి తగ్గట్టు సీన్స్ ఉండాలి కదా. ఎంత మ్యూజికల్ గా ఎలివేషన్స్ ఇచ్చినా కరెక్ట్ సీన్స్ లేకపోతే అవి ఆ సినిమాకి అంత ప్లస్ పాయింట్ అవ్వదు. ఈ స్టోరీ కూడా రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది. త్రిష కార్ చేసింగ్ సీన్ అవి బానే ఉంటాయి. ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ కూడా బానే ఉంటాయి. తెలుగులో అయితే సాంగ్స్ అంత బాలేవు. సూర్య ఆర్జే బాలాజీ మధ్య ఛాలెంజ్ సీన్స్ అవి తేలిపోయినట్టుగా అనిపిస్తాయి. అంత పవర్ఫుల్ గా అనిపించదు అనమాట ఆ ఛాలెంజ్ సీన్ కూడా. మ్యాజిక్ అనేది మనకి కనిపించదు. కోర్టుని రీలొకేట్ చేయడం ఏంటి, అది అతి తక్కువ టైంలో కోర్టుని పగలగొట్టేసి ఇంకో దగ్గర అంత ఈజీగా రీలొకేట్ చేసేయడం, ఇవన్నీ మనకి లాజిక్లెస్ గా అనిపిస్తూ ఉంటాయి. అయితే సూర్య ఫ్యాన్స్ కి సూర్య కంబ్యాక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి పండుగనే చెప్పొచ్చు. తన స్టైలిష్ లుక్ కానీ, కరుపు స్వామిగా తన నటన కానీ, ఆ కరుపు స్వామి కాస్ట్యూమ్స్ లో కూడా చాలా బాగా కనిపిస్తారు. సూర్య ఇలాంటి 50 ఏళ్ల వయసులో కూడా అసలు ఎంత బాగా కనిపిస్తాడో మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ కూడా సీరియస్ గా తీసుంటే, ఈ సబ్జెక్ట్ ని సీరియస్ గా తీసుంటే బాగానే ఉంటుంది. అంటే సూర్య ఆ ఫ్యాంటసీ సీన్స్, కరుపు స్వామిగా ఆయన నటన అవన్నీ బాగుంటాయి. ఆ కాస్ట్యూము అవన్నీ చాలా బాగుంటాయి. ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. ఆ ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ఇవంతా. కానీ సెకండ్ హాఫ్ లో లాజిక్ మిస్ అవ్వడం వలన మనకి ఏంటి ఇంత లాజిక్ లేకుండా తీసారు అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే నచ్చుతుంది. ఈ లాజిక్ కి పట్టించుకోకుండా సూర్య మ్యాజిక్ కోసం మాత్రమే ఈ మూవీకి వెళ్తే వన్ టైం వాచ్ అనమాట. అంటే ఒకసారి చూసి రావచ్చు. ఈ మూవీ ఎలా ఉందనేది కామెంట్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తే ఛానల్కి కొంత పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.